అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. యూరియా కొరతతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉదయం నుండి క్యూ లైన్ లో పట్టాం, మాకు యూరియా దొరకట్లేదని చెప్పి ఇబ్బందులు పడుతున్నారు. మనం కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి ప్రాంతంలో ఉన్నాం. రైతాంగానికి యూరియా కొరతతో ఉదయం 6 గంటల నుంచే మేము క్యూ పట్టాం, మాకు యూరియా అందట్లేదని చెప్పి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. గత వారం రోజులుగా చూస్తుంటే రామారెడ్డి మండలం, మాచారెడ్డి మండలం, బీబీపేట మండలం, బిక్నూరు మండలాల్లో రైతులు ఆందోళన చెందుతున్నారు. పూర్తి స్థాయిలో మాకు మొదటి దఫా ఏదైతే అడుగు మంది వేసాం, రెండవ దఫా యూరియా చల్లేందుకు ప్రభుత్వం సకాలంలో యూరియా సరఫరా చేయలేదు అని చెప్పి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అసలు రైతాంగానికి ఎప్పటి నుండి ఎప్పటి వరకు యూరియా ఇవ్వాలి? ప్రభుత్వము పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా యూరియా కొడతలేదనే చెప్తుంది. కానీ రైతులకు పూర్తి స్థాయిలో సకాలంలో యూరియా అందించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సహకార సంఘాల్లో 2 రోజులకు 3 రోజులకు ఒక ఎరువుల లారీ వస్తుంది. ఆ లారీకి ఒక మనిషికి ఒకే బస్తా చొప్పున ఇస్తామంటున్నారు. మేము 4 ఎకరాలు 5 ఎకరాలు వరి నాటాం, మాకు ఒక 4 ఎకరాలకు 8 బస్తాలు అవసరం ఉంటుంది. ఒక బస్తా ఏం చేసుకోవాలని రైతులు ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్నారు. రైతులు అసలు ఏమంటున్నారు, వారు ఎప్పటి నుండి ఎప్పటి వరకు క్యూ లైన్లు పట్టిన పరిస్థితి ఉంది, వారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకు యూరియా కొరత ఏర్పడింది, అసలు యూరియా కొరత కృత్రిమంగా యూరియా కొరతను సృష్టించారా, ప్రభుత్వ అధికారులు సకాలంలో స్పందించగా ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయనే అంశానికి సంబంధించి రైతులు ఏమన్నారు, రైతుల మనోగతం తెలుసుకుందాం. ఉమ్మడి జిల్లాలో 8 లక్షలకు పైగా వరి నాట్లేశారు రైతాంగానికి సకాలంలో ఎరువులు సరఫరా చేస్తామన్నది ప్రభుత్వం. నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతానికి అడపాదడప అక్కడక్కడ ఎరువుల కొరత ఉన్నప్పటికీ కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా ఎరువుల కొరత ఏర్పడింది. రైతాంగానికి ఆలస్యంగా వర్షాలు కురవడం, దానికి అంతకు సంబంధించి రైతులు బోర్బావిల దగ్గర వ్యవసాయం చేయడంతో సకాలంలో వారికి యూరియా అందడం లేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో కామారెడ్డి జిల్లాలో 5 లక్షల పైగా ఎకరాల్లో వరి నాట్లేశారు. ప్రధానంగా బోధన్, అదేవిధంగా బాన్స్వాడ తదితర ప్రాంతాల్లో ముందస్తుగానే వరి నాట్లు పూర్తయ్యాయి. కానీ పూర్తి స్థాయిలో కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ ప్రాంతం, అదేవిధంగా ఎల్లారెడ్డి ప్రాంతంలో, అదేవిధంగా కామారెడ్డి ప్రాంతంలో బోర్ల దగ్గర వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఆ బోర్ల దగ్గర ఆలస్యంగా వరి నాట్లు వేయడం, దానికి సంబంధించి వరి నాట్లకు సంబంధించి 2వ దఫా యూరియా ఎరువులు వేయాలంటే సకాలంలో అందించడం లేదు. రైతాంగానికి సరిపడా ఎరువులు ప్రభుత్వము సరఫరా చేయలేదు. సహకార సంఘాల్లో సహకార సంఘానికి సంబంధించిన అధ్యక్ష కార్యదర్శులు పూర్తి స్థాయిలో ఎరువులకు సంబంధించిన డీడీలు సకాలంలో చెల్లించకపోవడం వల్లనే యూరియా సకాలంలో రావడం లేదు. మాకు సరైన సమయంలో మసాలా పోయకుంటే మా పరిస్థితి ఏందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా రామారెడ్డి మండల కేంద్రం వద్ద ఉన్నాం. ప్రధానంగా రైతాంగం పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. మాకు సకాలంలో ఎరువులు అందడం లేదు, ఎరువులు ఇవ్వక నానా ఇబ్బందులు పడుతున్నాం. ఇటు కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా రామారెడ్డి, మాచారెడ్డి, బీబీపేట, బిక్నూరు మండలాల్లో యూరియా కొరత అధికంగా ఉంది. దీన్ని సకాలంలో తీర్చాలని చెప్పి రైతులు కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజింతో గంగారెడ్డి, ఆర్టీవీ, కామారెడ్డి జిల్లా. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్.